హలో ఫ్రెండ్స్, ఆలివ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ నూకని గోధుమ రవ్వని తీసుకున్నానండి. ఇది చక్కగా కలర్ వచ్చేలాగా, లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాం. అలాగే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీడిపప్పు కొంచెం, మినపప్పు కొంచెం, శనగపప్పు కొంచెం, ఆవాలు కొంచెం వేసుకుని మనం వేయించుకోవాలండి. అవి వేగుతూ ఉండగానే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వాటిలోని ఫ్రై చేసుకోవాలి. దాన్ని కాస్త అటు ఇటు కలుపుతూ ఉండాలండి. అవి చక్కగా వేగే వరకు కలుపుతూ ఉండాలి. వేయించి పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వ, అలాగే ఈ ఆనియన్స్ ఇవన్నీ వేగుతూ ఉంటుండగానే మనం వాటిని చక్కగా ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ వేగిన తర్వాత ఒక టమాటీ కట్ చేసుకుని అది కూడా వేసుకోవాలండి. టమాటీ కూడా వేసాక బాగా కలుపుతూ ఉండాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ఏదైతే కొల ప్రకారంగా ఒక గ్లాస్తో గోధుమ రవ్వ తీసుకున్నామో ఈ గ్లాస్తో తీసుకున్నాం కదండి, అలాగే ఇదే గ్లాస్తో మనం వాటర్ని కూడా తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలో తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మరలా మనం కలుపుకుందాం. చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే మనము ఏదైతే ఒక గ్లాస్ గోధుమ రవ్వను తీసుకున్నామో అలాగే 2 గ్లాసులు వాటర్ని కూడా యాడ్ చేసుకుందామండి. 2 గ్లాసులు వాటర్ని తీసుకొని మనం చక్కగా దీన్ని బాగా మరిగే వరకు ఉంచాలండి. మూత పెట్టుకుంటే తొందరగా మరిగిపోతుంది. ఇదిగోండి, ఇలా నీళ్లు బాగా ఎసరు మరిగిన తర్వాత మనం ఈ గోధుమ నూక ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని మనం మూత పెట్టి బాయిల్ చేయాలండి. ఎందుకంటే చక్కగా సన్నని సెగ మీద అయితే చక్కగా ఉడుకుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని మనం మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. ఫైనల్గా ఉప్మా తయారైపోయిందండి. ఇలా పొడి పొడిగా రావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ ఉప్మాని రెడీ చేసుకోవాలి. ఫైనల్లీ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా తయారు.